ది క్వీన్ ఆఫ్ హిల్స్. అసలు డార్జిలింగ్‌కి ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఏముంటుంది? ఏ ఏ ప్రదేశాలు ఇక్కడ ప్రపంచంలోనే మూడవ ఎత్తైన కొండ ఒకటుంది. దాని పేరు కాంచనజంగా. ఇక్కడి నుంచి సూర్యోదయం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. 2 టైగర్ హిల్స్. ఇక్కడి నుంచి కూడా మనం సూర్యోదయాన్ని చూడొచ్చు. ఎవరైతే సన్‌రైజెస్ ఇష్టపడతారో వాళ్ళకి ఇది భలే నచ్చుతుంది. డార్జిలింగ్ హిమాలయన్ ట్రైన్ జర్నీ. అంటే ఇదొక టాయ్ ట్రైన్ జర్నీ. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కొండల మధ్యలో నుంచి ఈ ట్రైన్ అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఈ ట్రైన్ ఎక్కితే మీకు వస్తుంది. ప్రపంచంలో ద బెస్ట్ టీ ఇక్కడ కూడా తయారు చేస్తారు. టీ లవర్స్ ఉంటే మాత్రం ఇక్కడ వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. 5 నేచర్ లవర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడికి వచ్చాక వాళ్ళు రిటర్న్ వెళ్ళాలనిపించదు. అంత బాగుంటుంది ఇక్కడ నేచర్. ప్రకృతి ప్రేక్షకులకు ఇదొక స్వర్గం. ఇక్కడి వాతావరణం ఎప్పుడు కూల్‌గానే ఉంటుంది. సమ్మర్‌లో కూడా చాలా కూల్‌గా అయితే ఉంటుంది. ఇక్కడి కల్చర్ వచ్చేసి టిబెటన్ అలాగే నేపాల్ కల్చర్ మిక్స్ అయి ఉంటుంది. వేరే దేశానికి వచ్చినట్టుగా మనకి ఫీల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ట్రిప్ ప్లాన్ అయితే వేద్దాము. మనం తెలంగాణలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న ఫస్ట్ వెళ్ళాల్సింది కోల్‌కత్తాకి. కానీ ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది. ఏందంటే మనం 2 నెలల ముందుగానే ట్రైన్ టికెట్స్ అనేది బుక్ చేసుకోవాలి. ఎందుకంటే నార్త్ సైడ్ అంటే వెస్ట్ బెంగాల్ ఇటు సైడ్ వెళ్ళే మన ఆంధ్ర నుంచి వెళ్ళే ట్రైన్స్ అన్నీ చాలా ఫుల్‌గా అయితే ఉంటుంది. ఎందుకంటే హిందీ వోళ్ళు చాలామంది వలస కూలీలు ఇక్కడ పనిచేస్తుంటారు. వాళ్ళందరూ ఎప్పుడు వెళ్తూనే ఉంటారు. సో బెంగాల్ కోల్‌కత్తాకి మనకి ఇక్కడి నుంచి ట్రైన్ టికెట్స్ అయితే అంత ఈజీగా అయితే దొరకదు. అందుకని ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే 2 నెలల ముందుగానే ఈ ట్రైన్ టికెట్స్ బుకింగ్ అయితే చేసి పెట్టుకోవాలి. అంటే ఇక్కడి నుంచి వెళ్ళేది మళ్ళీ తిరిగి రిటర్న్ వస్తాం కదా! అది కూడా. 2 టికెట్లు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాతే మనం ఈ ట్రిప్ ప్లాన్ అయితే వేయాల. దాని తర్వాతే మనం హోటల్స్ గానీ, ఇంకా ఏదైనా బుక్ చేయాల్సిందే. ఫస్ట్ ట్రైన్ టికెట్స్ అనేది ఖచ్చితంగా అయ్యుండాల. తెలంగాణ, ఆంధ్ర నుంచయితే మనకి ఫలక్నామా ఎక్స్‌ప్రెస్ అనేది ఒకటుంటుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరుద్ది. అది మన విజయవాడ దాకా అయితే వస్తుంది. సో, ఆ ట్రైన్ హైదరాబాద్‌లో సాయంత్రం 3 గంటలకి హైదరాబాద్‌లో బయలుదేరుద్ది. ఇది విజయవాడకొచ్చే లోపల 9:20కి విజయవాడలో అవైలబుల్ ఉంటుంది. రాత్రి ఎక్కితే మరుసటి రోజు సాయంత్రం 5:50కి మనం కోల్‌కత్తా అయితే చేరుకుంటాము. ట్రైన్ జర్నీ టైమింగ్ వచ్చేసి 26 గంటలైతే ట్రైన్ జర్నీ అయితే పడుతుంది. కాస్ట్ వచ్చేసి స్లీపర్ క్లాస్ వచ్చేసి 600 అయితే పడుతుంది. సాయంత్రం 6 గాని, 7 గాని అంటే మన ఇండియన్ ట్రైన్ టైమింగ్స్ గురించి తెలిసిందే కదా! 3 గంటలైతే లేట్ అయితే అవుద్ది. సో, మనం రాత్రి 7 గంటలకల్లా మనం కోల్‌కత్తాలో దిగిపోతాము. సో, డే 2 రాత్రి 9 గంటలకు కోల్‌కత్తాలో డార్జిలింగ్ మాలే ఎక్స్‌ప్రెస్ ఒకటి అవైలబుల్‌గా అయితే ఉంటుంది. ఉదయాన్నే 8కి మనల్ని సిలిగురి దగ్గరలో ఎన్‌జీపీ అని ఒక రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. కొంచెం పెద్దదే. అది సిలిగురికి ఒక 8 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. సో, కోల్‌కత్తా నుంచి ఎన్‌జీపీకి రావడానికి ఒక 12 గంటల టైం అయితే పడుతుంది. సో, ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే 8:30కి మనల్ని ఎన్‌జీపీ దగ్గర డ్రాప్ అయితే చేస్తుంది. సో, ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక ₹360 అయితే ఉంటుంది. సో, అక్కడి నుంచి సిలిగురికి 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో, ఆటో గాని, బస్సు గాని అక్కడి నుంచి తీసుకొని మీరు సిలిగురికి వచ్చేస్తే అక్కడ రైల్వే స్టేషన్ పక్కనే ఒక బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి గవర్నమెంట్ బస్సులు గాని, ప్రైవేట్ బస్సులు గాని చాలా అయితే ఉంటుంది. సో, మీరు booking.comలో బుక్ చేసుకున్నా కూడా బస్ జర్నీ వచ్చేసి ఒక 3 గంటలైతే ఉంటుంది. సో, టికెట్ కాస్ట్ వచ్చేసి ₹100 నుంచి ₹150 అయితే ఉంటుంది. డైరెక్ట్‌గా మనల్ని డార్జిలింగ్ అయితే తీసుకుపోతాడు. సో, మనం మధ్యాహ్నం 12 కల్లా మనం డార్జిలింగ్ అయితే వెళ్ళిపోతాం. సో, మనం ఫైనల్‌గా డార్జిలింగ్ అయితే వచ్చేసాము. సో, ఇప్పటిదాకా ఖర్చు ఎంత అయింది? ఆంధ్ర నుంచి కోల్‌కత్తాకి 600 ట్రైన్ జర్నీ స్లీపర్ క్లాసు. సో, అక్కడి నుంచి ₹360 సిలిగురికి. అక్కడి నుంచి ఒక ₹150 డార్జిలింగ్‌కి. టోటల్ కాస్ట్ వచ్చేసి 1200 అయితే అయింది. సో, ఎలా వేసుకున్నా కూడా రాను పోను 2 వేసుకుంటే 2500. సో, డార్జిలింగ్‌కి వచ్చిపోయేదానికి మనకి 2500 అయితే ఖర్చవుద్ది. సో, ఫుడ్ వేరేగా ఉంటుంది. అది చూసుకోండి మీరు. నేను జస్ట్ వచ్చిపోయేదానికి జర్నీ కాస్ట్ అయితే చెప్పాను. సో, మనం ఫైనల్‌గా డార్జిలింగ్ అయితే వచ్చేసాము. సో, ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి మనం హోటల్ రూమ్ అయితే ఈజీగా వెతుక్కోవడానికి మనకి చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో, మనకు బడ్జెట్‌లో 500-1000లో మంచి హోటల్ రూమ్స్ అయితే దొరుకుద్ది. కానీ సీజన్ బట్టి ఈ రూమ్స్ రేట్లనేది మారుతూ ఉంటుంది. అది ముందుగానే చూసుకోవాలి. లేదా మీరు హోటల్స్ అయితే ముందుగానే బుకింగ్ అయితే చేసుకోవాలి. సో, మీకు తక్కువలో కావాలంటే చౌరస్తా మాల్ రోడ్‌లో ఉన్న బడ్జెట్ హాస్టల్ లేదా గెస్ట్ హౌస్ బుకింగ్ అయితే చేసుకోండి. 500-400 అయితే ఉంటుంది. డోర్‌మ్యాట్రీ కూడా ఉంటుందక్కడ. సో, మీరు ఎవరినైనా అడిగితే మీకు ఈజీగా చెప్తారు. సో, మధ్యాహ్నానికి అక్కడే ఉన్న స్ట్రీట్ ఫుడ్‌లో నూడిల్స్ తినేయండి. ఓ ₹150 ఉంటుంది. సాయంత్రానికి శాంతి స్తూపం గౌరవ్‌పూర్ రోడ్‌లో ఉంది.
షేరింగ్ ఆటోలో వెళ్తే ఒక 50 రూపీస్ సరిపోతుంది. అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. తర్వాత అక్కడ మళ్ళీ రిటర్న్ అయిపోయి చౌరస్తాలో టీ తాగుతూ స్ట్రీట్ని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. అక్కడే రాత్రి సింపుల్గా డిన్నర్ ఒక 100 రూపాయల్లో తినేసి హాస్టల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఆ రోజు మొత్తం ఖర్చు ఒక 1200 వేసుకుందాము. సో డే 4 సైట్ సింగ్, ప్రకృతి సౌందర్యాలు చూడడానికి వెళ్దాము. తెల్లవారుజామున ఉదయాన్నే టైగర్ హిల్ సూర్యోదయాన్ని చూడటానికి వెళ్ళాలి. ట్రిప్ వచ్చేసి ఒక 150 రూపీస్ ఉంటుంది. ముందుగానే బుక్ చేసుకుంటే బెటర్, లేదా ఉదయాన్నే బయటకు వస్తే అక్కడ షేరింగ్ ఆటోలు జీపులు అయితే ఉంటుంది, దాన్ని ఎక్కేసి మనం అక్కడికైతే వెళ్ళొచ్చు. టైగర్ హిల్స్ పైకి ఎక్కిన తర్వాత 50 రూపాయలు ఎంట్రీ ఫీజు అయితే తీసుకుంటారు. అక్కడి నుంచి మనం జంగా హిల్స్ ని చూస్తూ ఉండొచ్చు, చాలా బాగుంటుంది. ఏదో రంగుల ప్రపంచంలో వచ్చినట్టుగా అయితే ఉంటుంది అక్కడ. సో అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసి ఒక 100 రూపాయల్లో టిఫిన్ చేసేయవచ్చు. మధ్యాహ్నానికి హ్యాపీ వ్యాలీ ఎస్టేట్ టీ తోటలను చూడటానికి వెళ్ళొచ్చు. అక్కడ మనకి రకరకాల టీని మనం టేస్ట్ అయితే చేయొచ్చు. ట్రిప్ కలిపి ఒక 100 రూపీస్ అయితే ఉంటుంది. పక్కనే ఉన్న రెస్టారెంట్ లో ఒక 100 రూపాయలు కానీ చేయవచ్చు. తర్వాత సాయంత్రానికి వ్యాలీ రూప్ వే అని ఒకటి ఉంటుంది, కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. అక్కడ రూప్ వేలో కానీ మనం ఎక్కితే మొత్తం వ్యాలీ అందాలని చాలా క్లియర్ గా చూడొచ్చు. సో అక్కడికి వెళ్ళడానికి 50 రూపీస్ కాస్ట్ అయితే అవుతుంది. సో వ్యూ మాత్రం మామూలుగా ఉండదు. సో ఇక రాత్రికి డిన్నర్ తినేసి హాస్టల్లో రెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఈ రోజు కాస్ట్ 1200 అయితే అయింది. డే 5 ఉదయాన్నే జాయ్ రైడ్ అంటే టాయ్ ట్రైన్ ఎక్కడానికి మనం డార్జిలింగ్ నుంచి గివ్ వరకు టాయ్ ట్రైన్ జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. మనకి ఐఆర్టీసీలో కానీ పేటిఎంలో కానీ దొరుకుద్ది. టికెట్ కాస్ట్ ఒక 1000 రూపీస్ అయితే ఉంటుంది. బడ్జెట్ ఎక్కువ అనుకుంటే స్కిప్ చేయొచ్చు, వద్దనుకుంటే చేయాలనుకుంటే చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో కపుల్స్ అయితే ఇంకా బాగుంటుంది, సింగిల్ అయితే మీ ఇష్టం. సో అక్కడ ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయండి 100 రూపీస్లో. తర్వాత మధ్యాహ్నానికి పద్మజ నాయుడు హిమాలయన్ జూ పార్క్ అయితే వెళ్దాము. ఇక్కడ షేరింగ్ జీప్ వచ్చేసి ఒక 50 రూపీస్ అయితే ఉంటుంది. సో అక్కడ ఎంట్రీ ఫీజు కూడా 50 రూపాయలు అయితే ఉంటుంది. అక్కడ రెడ్ పాండా ఇంకా చాలా చిరుత పులులు చాలా అయితే చూడొచ్చు. తర్వాత లంచ్ 100 రూపీస్. తర్వాత సాయంత్రానికి చౌరస్తాలో ఒక మంచి టీ తాగుతూ స్ట్రీట్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. మొత్తం ఖర్చు ఒక 1500. టాయ్ ట్రైన్ జర్నీ వేసుకున్నా కూడా ఒక 2000 అయితే అవుద్ది. బడ్జెట్ టైట్ గా ఉంటే మీ ఇష్టం. సో ఈ లిస్ట్ లో ఉన్న మొత్తం ప్లేసెస్ కి మీరు వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు రిటర్న్ డే 6 డార్జిలింగ్ టు సిల్గూరి, సిల్గూరి టు ఎన్జేపీ రైల్వే స్టేషన్ దగ్గరికి ఒక 8 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఎన్జేపీ నుంచి హౌరా అంటే కోల్కతా డే 7 వెళ్ళిపోవచ్చు. సో హౌరా నుంచి మన ఆంధ్రప్రదేశ్ కి డే 8, 9 కానీ మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో మొత్తం ట్రిప్ డేస్ వచ్చేసి ఒక 9 డేస్ నేను ప్లాన్ చేసింది. మీరు ఒక రోజు పెంచుకోవచ్చు మీ ఇష్ట ప్రకారం. బడ్జెట్ టైట్ గా ఉంది కాబట్టి bookings.com లేదా హాస్టల్ వరల్డ్ లో మీరు హాస్టల్స్ లేదా చౌరస్తా దగ్గర బుక్ చేసుకోవచ్చు. ఒక 500 to 400 అయితే ఉంటుంది. డోర్ మ్యాట్రీ కానీ హోటల్స్ కానీ ఇవన్నీ బడ్జెట్ తక్కువ కాబట్టి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. డార్జిలింగ్ వాతావరణం చాలా చల్లగా అయితే ఉంటుంది. అక్కడికి స్వెటర్, జాకెట్స్, గ్లౌజెస్ ఇవన్నీ తీసుకెళ్ళడం మర్చిపోకండి. టైగర్ హిల్ కి వెళ్ళేటప్పుడు ముందుగా ట్యాక్సీలు అవన్నీ బుక్ చేసుకునే పని అయితే బుక్ చేసుకోండి, లేదా మరుసటి రోజు ఎవరినైనా అడగండి, రేపు నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఎలా వెళ్ళాలి అని చెప్తే మీకు ఫుల్ గైడెన్స్ అయితే వాళ్ళు ఇస్తారు. జనాలు మీకు ఫుల్ ఫ్రెండ్లీగా అయితే ఉంటారు. బడ్జెట్ టైట్ గా ఉంది కాబట్టి అనవసరమైన ఖర్చులు చేయకండి. షాపింగ్లు, కేఫ్లు కొంచెం ఎక్కువ ఖర్చులు అయితే చేయకండి. జీప్లు, ట్యాక్సీలు తీసుకునేటప్పుడు వాళ్ళతో బార్గింగ్ అయితే చేయొచ్చు. సో రేట్లు తగ్గిస్తారు. సో ఒక 4000లో మనం డార్జిలింగ్ లో ఫుల్ గా ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ట్రైన్ టికెట్స్ ఎలా ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ డే 1 ఆంధ్రాలో ఉంటాము, డే 2 కోల్కతాలో ఉంటాము, డే 3 సిల్గూరిలో అదే రోజు డార్జిలింగ్ అయితే వెళ్ళిపోతాము, డే 4, డే 5 డార్జిలింగ్ లో ఎంజాయ్ చేస్తాము, డే 6 మళ్ళీ సిల్గూరికి వస్తాము, డే 7 కోల్కతాలో అయితే ఉంటాము. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డే 1 కి ఆంధ్రాలో టికెట్ బుక్ చేసుకోండి. ఒక 7 డేస్ తర్వాత కోల్కతా నుంచి రిటర్న్ ఆంధ్రాకి టికెట్ అయితే బుక్ చేసుకోండి. సో మీరు ఒక రోజు ఇంకా ఎక్కువ అక్కడ ఉండాలంటే డే 8 టికెట్ అయితే బుక్ చేసుకోండి. సో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కామెంట్ లో చెప్పండి, నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో డిస్క్రిప్షన్ లో కూడా అన్ని ఉంటుంది. అక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్స్, సో వాళ్ళ నెంబర్లు అయితే ఇస్తాను. సో మీరు చెక్ ఇన్ అయితే చేయొచ్చు. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ.